ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. బెయిల్ పిటిషన్లపై సోమవారం కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ రోజు దర్యాప్తు సంస్థల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇక ఇరువైపులా వాదనలు పూర్తయిన అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మద్యం పాలసీ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత మొదట రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక అక్కడ చుక్కెదురు కావడంతో ఆమె హైకోర్టును అప్పీల్ చేసుకున్నారు. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, మనీషా, మీకు తెలుసు అంటే జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ముందు నిన్న కవిత గారి తరఫున న్యాయవాది సీనియర్ న్యాయవాది గారు కవిత గారికి బెయిల్ ఇవ్వాలంటూ వాదించారు. ఆ వాదనలకు ఇవాళ కౌంటర్ గా ఈడీ, సిబిఐ తరఫు న్యాయవాదులు ఇవాళ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి గారు తీర్పుని రిజర్వ్ చేశారు. నిన్న కవిత గారి తరఫున న్యాయవాది గారు చాలా వాదించి, అంటే రాజకీయ నాయకురాలు కవిత గారు రాజకీయ నాయకురాలు కాబట్టి, అంటే తనకు తాను, అంటే కవిత గారు ఏం చెప్పిందంటే తను రాజకీయ నాయకురాలు కాబట్టి ఈ రకంగా కక్ష సాధింపు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ కక్ష సాధింపు ధోరణి అనేది అనుసరిస్తోంది. ఒక సామాన్య పౌరుడికి ఉన్న ధర్మం గాని న్యాయం గాని తనకు లేదా అంటూ నిన్న అడ్వకేట్ గారి ద్వారా కవిత గారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కవిత గారు చెప్పింది ఏంటంటే సుప్రీంకోర్టులో ఒకవైపు తాను వేసిన పిటిషన్ ఉంది, అక్కడ ఎలాంటి బలవంతపు చర్యలకు పాల్పడమంటూ ఒకవైపు సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు. పైగా తాను ఈడీ ఇచ్చిన నోటీసులకు స్పందించడమే కాకుండా 3 దఫాలు విచారణకు హాజరయ్యాను. ఇంకొక వైపు మీరు ఆ ఫోన్లు డిస్మాంటిల్ చేశారంటే లేదు ఇక ఫోన్లు అని చెప్పి మీకు అంత కూడా ఆ ఫోన్లు కూడా అందజేశాను. ఆ ఫార్మాట్ అంటే ఇప్పుడు ఏదో చెప్తున్నారు ఫోన్లో ఫార్మాట్ ని మార్చారని చెప్పి, ఆ ఫార్మాట్ ఎవరు మార్చారు, ఎందుకు మార్చారు అన్న విషయం నాకు తెలియదు. కానీ కావాలని ఈ కక్ష సాధింపు ధోరణితో ఒకవైపు సుప్రీంకోర్టులో చెప్తుందని భిన్నంగా ఇక్కడ వ్యవహరించి ఈ రకంగా అరెస్ట్ చేశారు అని చెప్తూ కవిత గారి తరఫు న్యాయవాది నిన్న మొత్తం మీద కోర్టు దృష్టికి తీసుకెళ్తే ఇవాళ సిబిఐ, ఈడీ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. మళ్ళీ సేమ్ అదే వీళ్ళిద్దరు ఏంటంటే మన ఈడీ, సిబిఐ తరఫు న్యాయవాదులు ఏంటంటే లేదు కవిత గారికి ఇందులో ప్రమేయం ఉంది, ఆవిడ అంటే కీలక పాత్ర ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో అంటే పాలసీ తయారులోనే కాకుండా సౌత్ గ్రూప్ లో చాలా కీలకంగా వ్యవహరించారు. 100 కోట్ల ముడుపుకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా తమ దగ్గర రికార్డు ఉంది అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనల తర్వాత న్యాయమూర్తి గారు తీర్పును రిజర్వ్ చేశారు. ఈడీ, సిబిఐకి సంబంధించి రెండింటి మీద కూడా మనకి హైకోర్టు ఇచ్చే తీర్పు అంటే న్యాయమూర్తి గారు ఇచ్చే తీర్పును బట్టి కవిత గారికి బెయిల్ వస్తుందా రాదా అనే విషయం స్పష్టం అవుతుంది. ఒకవేళ బెయిల్ వస్తే కవిత గారు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బెయిల్ రాకపోతే అప్పుడు కవిత గారు మళ్ళీ సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనీషా, రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.